రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఈ విషయం మరోసారి రుజువైంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారంకు సిద్ధమవుతుంది. 3వ తరగతి చదివిన శశికళ నటరాజన్ ఇప్పుడు తమిళ ప్రజలను ఏలేందుకు సిద్ధమైంది. ఒక వీడియో పార్లర్ ను నిర్వహించిన శశికళ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని పాలించబోతోంది. ప్రజాస్వామ్యం అంటే ఇదేనేమో. శశికళ అంత సులభంగా ఈ సీఎం పీఠం వద్దకు రాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ క్రమంలో ఆమె పెద్దగా కష్టపడకపోయినా కూడా ఆమె కనబర్చిన అమ్మ భక్తి మరియు ఆ తర్వాత ఆమె చూపించిన రాజకీయ చతురత కారణంగా సీఎం అయింది. శశికళ వివాహం 1970లో డిఎంకే చీఫ్ కరుణానిధి చేతుల మీదుగా అయింది. మొదట్లో శశికళ వినోద వీడియో విజన్ పేరుతో వీడియో క్యాసెట్లను కిరాయికి ఇవ్వడం చేసేవారు. ఆ సమయంలోనే ఆమె కొన్ని పైరసీ క్యాసెట్లను కలిగి ఉందని కూడా అభియోగాలు వచ్చాయి. కొత్త సినిమాలు పైరసీ చేసిందని ఆమెపై కేసు నమోదైంది. కానీ నిరూపితం కాకపోవడంతో కేసు కొట్టివేశారు. 1982లో కలెక్టర్ చంద్రలేఖతో జయలలితకు పరిచయం అయింది. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం మొదలైంది. ఆ సమయంలోనే శశికళను చంద్రలేఖ జయలలితకు పరిచయం చేయడం జరిగింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. జయలలితకు బోర్ కొట్టిన ప్రతిసారి శశికళకు ఫోన్ చేసి ఇంగ్లీష్ సినిమాలను తెప్పించుకొని చూసేది. అలా ఇద్దరి మధ్య స్నేహం ముదిరింది. అలా ముదిరిన వీరి స్నేహంతో 1989 నుండి ఇద్దరు కలిసి ఉండడం మొదలు పెట్టారు. అప్పటి నుండి కూడా జయలలిత ఎక్కడ ఉంటే శశికళ అక్కడ అన్నట్లుగా ఉండేది. అప్పట్లో జయలలిత ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ తొలగించి తన సొంత ఊరు నుండి శశికళ పనివారిని పిలిపించింది. ఓఎస్ గార్డెన్ లో చీమ చిటుకుమన్నా కూడా తనకు తెలిసేలా శశికళ ఏర్పాట్లు చేసుకుంది. ఇద్దరి మధ్య శృంగార సంబంధం ఉందని కూడా ప్రచారం జరిగింది. శశికళ భర్త నటరాజన్ అధికార దుర్వినియోగం చేసి అక్రమార్జన చేయడం మొదలు పెట్టాడు. దాంతో ఇద్దరిని కూడా దూరం పెట్టసాగింది జయలలిత. ఆ తర్వాత మళ్లీ శశికళను దగ్గరకు తీసుకుంది. చనిపోయే వరకు కూడా జయలలిత వెన్నంటే ఉంది. జయలలితకు ఏం జరిగింది అనేది శశికళకు తప్ప మరే ఒక్కరికి తెలియకుండా చూసుకుంది. మొత్తానికి సదుద్దేశమో లేక దురుద్దేశమో కానీ శశికళ సీఎం అయింది. ఇక తమిళ ప్రజలను ఎలా ఏలుతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.